హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా ఇంట్లో చాలా స్పెషల్స్ ఉన్నాయండి. చూడండి, ఇదైతే సాంబార్ కోసము. ఇంకా టమాటాస్ అయితే కట్ చేయాలి. ఇక ఇవన్నీ చూడండి ఎలాగ కట్ చేసుకొని పెట్టుకున్నానో. ఇదైతే ఇక చట్నీ చేద్దామని చెప్పేసి ముల్లంగి చట్నీ కోసం అయితే చేశాను. ఇక సాంబార్ కోసం అయితే పప్పు అయితే నానబెట్టేసుకున్నాను అండ్ ఉడికించుకున్నాను కూడా. చూడండి, పప్పు అయితే ఇక ఉడికిపోయింది చక్కగా. ఇందులోనే ఇక మనము వీటిని అయితే వేసుకొని ఒక విజిల్ అయితే వచ్చే వరకు అయితే ఉడికించుకుందాము. పప్పు అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇదే కుక్కర్లో వీటన్నిటినీ వేసేయాలండి. కట్ చేసుకున్నా కదా, వీటిని వేసేస్తున్నాను. ఇదైతే మొత్తం ఒక సోరకాయ అండి. ఒక సోరకాయ మొత్తం అయితే కట్ చేశాను. అలాగే బీన్స్, అలాగే ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అండ్ ఒక 3 టమాటాలని వేసేసుకుంటున్నాను. అలాగే కట్ చేయకుండా జస్ట్ ఈ పైన తొక్కను అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము నానబెట్టుకున్న చింతపండు వాటర్ని అయితే వేసేసుకోవాలి. అండ్ ఇందులోకి ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు ఎంతైతే పడుతుందో అంత ముందే వేసేసుకోండి. నేనైతే ఇందులో ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. అండ్ ఒక్క స్పూన్ మాత్రమే కారం వేస్తున్నాను ఇక్కడ. అండ్ పసుపు కూడా కొద్దిగా వేస్తుంటే సరిపోతుంది. మళ్ళీ తాలింపుకి అయితే వేసేసుకోవచ్చండి, కొంచెం వేసుకున్నా. అండ్ ఇక్కడ నేనైతే కొత్తిమీర కాడల్ని వేస్తున్నానండి. ఎందుకంటే కొత్తిమీర కాడలంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోనే ఉడికిపోతుంది. కొత్తిమీర కాడల్ని వేసేసుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇక మనము మూత పెట్టేసుకొని దీన్నైతే ఉడికించేసుకోవాలి ఒక్క విజిల్ వచ్చేంత వరకు. చూసారు కదా, ఇక నేనైతే స్టవ్ పైన పెట్టేసుకున్నా. ఒక విజిల్ వచ్చేంత వరకే ఉడికించుకుందాము. ఆలోపు ఇక్కడ ముల్లంగి చట్నీ అయితే చేసేసుకుందాము. నేనైతే ఇక్కడ విరిచి వేసానండి దీన్ని, ఎందుకంటే చిన్నతాయి కాబట్టి విరిచి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకుందాము. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా కొంచెం పడుతుందేమో, కొద్దిగా స్పూన్ అయితే వేసుకుందాము కొంచెం. ఓకే, ఇప్పుడు దీన్నైతే మంచి కలర్ అయితే వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఎంత మంచిగా కలర్ వచ్చిందో. అంటే ఈ మిరపకాయలన్నీ వేగిపోయినాయండి. మంచిగా ఇలా ఫ్రై అవ్వాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు వీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో టమాటాలు అయితే వేయించుకుంటాను. ఇక డైరెక్ట్ మిక్సీలోనే వేసేస్తాను వాటిని. అంటే వేడి ఉన్నప్పుడు పట్టను, కానీ ఇక చల్లారిన తర్వాత పడతాను. అప్పటి వరకు మిక్సీలో వేసేస్తాను. చూడండి, టమాటాలు అయితే 2 ముక్కలుగా కట్ చేశాను. వీటిని అయితే ఇక మనము ఇందులో మంచిగా వేయించుకోవాలి. చక్కగా టమాటాలు అయితే ఉడికిపోవాలండి. ఆ పైన ఉన్న పొట్టు అయితే సపరేట్ అవుతుంది కదా, అప్పటి వరకు అయితే మంచిగా వేయించుకోవాలి టమాటాలని. చూసారు కదా, మంచిగా వేగిపోవాలి. ఇక ఇందులోనైతే నేను ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే వేసుకుంటున్నాను, తొక్క తీయట్లేదు. చూడండి ఎంత చక్కగా సపరేట్ అయిందో. ఇందులో ఇప్పుడు జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా కాడల్ని. ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇక ఇదైతే అయిపోయింది. దీన్నైతే మనము ఇందులో వేసేసుకుందాము. వీటిని వేసేసుకుందాము. ఇది జస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి అంతే. ఇక్కడ చూడండి, ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇక మనమైతే ఆఫ్ చేసుకుందాము. అండ్ ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయిందండి. అదే మనం ఇందాక పులుసు వేసి అన్నీ వేయించుకున్నాం కదా, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇక ఇందులోనైతే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసుకోవాలి. అండ్ ఇక దీన్ని గ్రైండర్ చేసుకున్న తర్వాత, మిక్సీ అయిన తర్వాత నెక్స్ట్ వీటిని వేసి ఒక్క తిప్పు అలా తిప్పాలి, అంతే సరిపోతుంది. అప్పటి వరకు మనమైతే పప్పు అయితే తాలింపు వేసేసుకుందాము. సాంబారు ఇక్కడ చూసారు కదా, మంచిగా ఉడికిపోయిందండి మెత్తగా.
అండ్ ఈ పప్పునైతే కొంచెం అలా స్మాష్ చేసుకుందాం. ఇక ఇందులో దీన్ని అయితే వేసేసుకుందాము. ఒక్క 5 మినిట్స్ అయితే ఇది మసిలే వరకు అయితే ఉంచుకొని ఆ తర్వాత తాలింపు వేసుకుందాం. ఇలా చక్కగా అయితే ఉడికిపోవాలండి. ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనము తాలింపు వేసుకుందాము. ఇక్కడైతే గిన్నె పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అయితే వేసేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి, అలాగే ఎల్లిపాయలు అండ్ వీటిని కూడా వేసేయాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇందులోకి నేనైతే కొంచెము క్యారెట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదైతే మంచిగా చక్కగా కలిపేసుకోవాలి. ఇదంతా వేగిపోయిన తర్వాత ఇందులోనైతే పసుపు వేస్తాను. ఇక్కడ చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే నేను పసుపు వేసుకుంటున్నాను. ఇక ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో కొంచెం ఇంగువ వేస్తాను నేను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కొంచెం ఇంగువనైతే వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో పప్పు వేసుకోవడమే. ఇది ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం. ఇక అంతేనండి, సూపర్ పప్పు సాంబార్ అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు అయితే మా ఇంట్లో చాలా రకాల స్పెషల్స్ అయితే నేను చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే బగారా రైస్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం అయితే షుగర్ వేసుకుంటున్నాను. షుగర్తోనైతే మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి. ఇంకా షుగర్ వేసుకొని నేనైతే ఇక దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. బగారా రైస్కి అయితే గిన్నె పెట్టేశానండి. అండ్ ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాను. ఇక్కడ చూడండి, నేనైతే ఇందులో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఈ మసాలా అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే ఇక వేసేసుకుందాము. ఇవన్నీ వెజిటేబుల్స్, బీన్స్, అలాగే ఆలు, కాలీఫ్లవర్ ఇక ఇందులో వేసేసుకుందాము. ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. అలాగే కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర అంటున్నాను, సారీ అండి, కరివేపాకు వేసేసుకోవాలి. దీన్ని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము. ఇందులోకి కొంచెం జీలకర్రను అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక క్యారెట్ తురుమునైతే వేసేసుకుంటున్నాను. ఈ క్యారెట్ తురుము ఎందుకు చేసి వేస్తున్నా అంటే అలాగే వక్కలుగా ఉంటే తినరు కదండి, పిల్లలు కూడా తినరు. ఈ తురుము చేసేస్తేనైతే బెస్ట్ కదా, ఇక రైస్లోనైతే వాళ్ళు హ్యాపీగా తినేస్తారని వేసాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో నేను ఒక 2 స్పూన్స్ అయితే వేసాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే నేనైతే బఠానీలు కూడా వేసేసుకున్నాను. ఇది ఒక్కసారి అలా కలిపేసుకొని ఇక ఇందులో వాటర్ వేసుకోవడమే. రైస్ వేసేసుకుంటున్నాను, వాటర్ వేసేసుకుంటున్నాను. ఇదంతా మసలనివ్వాలండి. వాటర్ అంతా మసిలిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టేశాను, బాస్మతి రైస్. ఇక ఇదంతా మసిలిన తర్వాత రైస్ వేసేసుకుందాము. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉడికిపోతుందో. ఇప్పుడైతే ఇందులోకి రైస్ అయితే వేసేసుకుందాము. ఒకసారి దీన్ని అయితే కలిపేసుకుందాం. ఇక్కడ చూడండి ఎంత చక్కగా అయిందో. ఇక కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా ఉంచి తీసేస్తే ఇక సరిపోతుంది.
సూపర్ యమ్మీ యమ్మీ అయితే కనబడుతుందండి. చాలా టెంప్టింగ్గా ఉంది చూస్తుంటే. ఇక అంతలోపు అయితే జస్ట్ మనం గ్రైండర్ అయితే పట్టుకుందామని చెప్పేసి పచ్చడికి అయితే పెట్టేసుకున్నాం కదండి ఇక్కడ. ఇక దీన్ని అయితే మనం గ్రైండర్ పట్టేసుకుందాము. ఇందులో సాల్ట్ వేసుకోలేదు కదండి, మనం సాల్ట్ అయితే వేసుకుందాము. చూడండి ఎంత చక్కగా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడు మనము ఇందులోకి అయితే ఇవి అయితే వేసేసుకుందాం. వీటిని అయితే వేసుకొని ఒక తిప్పితే సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. ఇక మూత పెట్టేసుకుంటాం. ఇక రెడీ అయిపోయిందండి. చూడండి ముక్కలు అయితే అక్కడక్కడ ఉంటాయి, నేను మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ చూడండి అక్కడక్కడ కొంచెం ముక్కలు ఉంటాయి, ముల్లంగివి. ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి ఎంత సూపర్గా అయిందో. ఇక రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. రైస్ కూడా ఆఫ్ చేసుకున్నాను. అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.